Hello friends, I am Sridevi, lecturer in mathematics. This is the sixth video on linear transformations. In this video, I am going to explain about rank nullity theorem and its applications. Rank nullity theorem. Let U of f and V of f be two vector spaces and T maps U of f to V of f be a linear transformation. Let U be finite dimensional. Then rho of t plus nu of t is equal to dimension of u, or dimension of r of t plus dimension of n of t is equal to dimension of u, or rank of t plus nullity of t is equal to dimension of u. ఒకసారి స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యు ఆఫ్ ఎఫ్ వి ఆఫ్ ఎఫ్ అనేవి రెండు వెక్టార్ స్పేసెస్ అయ్యి టీ అనేది యూ నుంచి వీకి లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి యు అనేది ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అయితే మనం ఏం ప్రూవ్ చేయాలంటే రో ఆఫ్ టీ ప్లస్ న్యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ యూ అని చెప్పాలి. అంటే ర్యాంక్ ఆఫ్ టీ ప్లస్ నలిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ యూ అని చెప్పాలి. ర్యాంక్ ఆఫ్ టీ అంటే ఏంటి? డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. అలాగే నలిటీ ఆఫ్ టీ అంటే ఏంటి? డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. కాబట్టి ఇంకో విధంగా కూడా ఏం ప్రూవ్ చేయాలని చెప్పొచ్చు, డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ యూ అని చెప్పాలి. ఇది స్టేట్మెంట్ కూడా మీరే నేర్చుకోవాలమ్మా. ఈ థీరము స్టేట్ అండ్ ట్రూ అంటాడు. ఓకే, ప్రూఫ్ చూద్దాం. మనం ఇక్కడ చేసే ప్రాసెస్ ఏంటంటేనమ్మా, ఫస్ట్ నల్ స్పేస్కి ఒక బేసిస్ తీసుకుంటాం, దాన్నే ఎక్స్టెండ్ చేసి యూకి బేసిస్ ఫామ్ చేస్తాం. ఆ యూకి బేసిస్ ఫామ్ చేసిన తర్వాత ఇమేజెస్ వెక్టార్స్తో ఉన్న ఇంకొక సెట్ తీసుకుని దాన్ని మనం బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ అని ప్రూవ్ చేస్తాం. అప్పుడు మనకి కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. ప్రాసెస్ అది. ఫస్ట్, given that T maps U of f to V of f is a linear transformation and U is a finite dimensional. Now we prove that rho of t plus nu of t is equal to dimension of U. Let n of t be the null space of U of f. Already మనం ప్రీవియస్ వీడియోలో థీరం ఎక్స్ప్లెయిన్ చేశాం. నల్ స్పేస్ ఏమవుతుందంటే సబ్ స్పేస్ అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ n of t is a subspace of u of f. మనకి u of f ఫైనైట్ అన్నాడు కాబట్టి n of t కూడా ఫైనైట్ అయిపోతుంది. అది రాస్తాం. Since u of f is finite dimensional vector space, this implies n of t is also finite dimensional. ఫైనైట్ డైమెన్షనల్ కాబట్టి ఫైనైట్ బేసిస్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దాన్ని తీసుకున్నాం. Let s is equal to alpha 1, alpha 2 and so on alpha k be a basis set of n of t. బేసిస్ కాబట్టి నెంబర్ ఆఫ్ బేసిస్ ఎలిమెంట్స్ ని మనం డైమెన్షన్ ఆఫ్ n ఆఫ్ t అని రాసేసుకుంటాం. దిస్ ఇంప్లైస్ డైమెన్షన్ ఆఫ్ n ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు k. ఎందుకని s లో k నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ s నే ఎక్స్టెండ్ చేసి u కి బేసిస్ ని ఫామ్ చేద్దాం. ఓకే, అలాగే మనకి ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా కే అనేవి ఎన్ ఆఫ్ టీలో ఉన్నాయి కాబట్టి ఎన్ ఆఫ్ టీ అంటే నల్ స్పేస్ కాబట్టి మనం ఆ వెక్టార్స్ని మ్యాపింగ్ తీసుకున్నప్పుడు ఇమేజెస్ తీసుకున్నప్పుడు ఆ ఇమేజెస్ అనేవి 0 బార్ క్యాప్కి ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ టీ ఆఫ్ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్, టీ ఆఫ్ ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్ అండ్ సో ఆన్ టీ ఆఫ్ ఆల్ఫా కే ఈజ్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్, వేర్ 0 బార్ క్యాప్ బిలాంగ్స్ టు వి and 0 bar cap is the identity element in V. ఈ ఈక్వేషన్ 1 గుర్తుపెట్టుకోండి అమ్మా. మళ్ళీ లాస్ట్లో ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకే, ఎందుకు 0 బార్ క్యాప్ అయింది అనేది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా కే అనేవి ఎన్ ఆఫ్ టీలో తీసుకున్నాము. ఎన్ ఆఫ్ టీ అంటే నల్ స్పేసు. నల్ స్పేస్లో ఉన్న వెక్టార్స్ ఎక్కడికి మ్యాప్ అవుతాయి? ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ద కోడొమైన్కి మ్యాప్ అవుతాయి. కాబట్టి టీ ఆఫ్ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్ అండ్ సో ఆన్ టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్ అయ్యింది. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, యాజ్ ఎస్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ. ఎన్ ఆఫ్ టీ దేనికి సబ్సెట్? యూ ఆఫ్ ఎఫ్ కి. కాబట్టి ఎస్ మళ్ళీ దేనికి లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ అవుతుందంటే యూ ఆఫ్ ఎఫ్ కూడా అవుతుంది. మరి బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం నుంచి ఏదన్నా ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఉంటే వెక్టార్ స్పేస్లో అది ఇట్ సెల్ఫ్ ఫార్మ్స్ ఏ బేసిస్ ఆర్ ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్. కాబట్టి ఆ థియరం నుంచి మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే దిస్ ఇంప్లైస్ ఎస్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్ ఫర్ యూ ఆఫ్ ఎఫ్. ఎక్స్టెండ్ అంటే ఏంటి? మనం ఇందాక తీసుకున్న ఎస్ను పెంచుకుని
యూ ఆఫ్ ఎఫ్ కి బేసిస్ రాసుకోవాలి. కాబట్టి S1 రాసిన. లెట్ S1 ఈజ్ ఈక్వల్ టు α1 α2 అండ్ సో ఆన్ ఆల్ఫా కే కామా θ1 θ2 అండ్ సో ఆన్ θm బి ద ఎక్స్టెండెడ్ బేసిస్ ఆఫ్ యూ ఆఫ్ ఎఫ్. సో ఇది బేసిస్ అనుకున్నాం. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సెట్ లో? α1 నుంచి k వరకు, θ1 నుంచి θm వరకు. కాబట్టి డైమెన్షన్ ఆఫ్ యూ అంటే ఎంత రాసుకోవచ్చు? k ప్లస్ m. ఓకే, లెట్ S2 బి ద సెట్ ఆఫ్ ఇమేజెస్ ఆఫ్ ఎడిషనల్ వెక్టార్స్. ఇందాక చెప్పాను కదా మీకు, ఒక సెట్ ఆఫ్ ఇమేజెస్ వెక్టార్స్ ని తీసుకుని ఆర్ ఆఫ్ టీ కి బేసిస్ అని చెప్తామని. అది ఈ సెట్ అన్నమాట. ఇలా తీసుకుంటున్నాం. S2 ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ t ఆఫ్ θ1 కామా t ఆఫ్ θ2 అండ్ సో ఆన్ t ఆఫ్ θm. ఇప్పుడు ఇవన్నీ ఇమేజెస్ కాబట్టి ఇది దేనికి సబ్సెట్ అవుద్ది అంటే ఆర్ ఆఫ్ టీకి. క్లియర్లీ S2 ఈ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. మనం ఇప్పుడు ఈ S2ని ఆర్ ఆఫ్ టీకి బేసిస్ అని చెప్తే మనకు కావాల్సిన రో ఆఫ్ టీ ప్లస్ న్యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ యూ అనే ఈక్వేషన్ వచ్చేస్తుంది. కాబట్టి S2ని బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ అని చెప్తాం. Now we prove that S2 is basis of R of T. Basis అంటే ఎన్ని కండిషన్స్ చెప్పాలి? రెండు. ఒకటి S2 is linearly independent. రెండవది L of S2 is equal to R of T. ఫస్ట్ లీనియర్లీ ఇండిపెండెంట్ ప్రూవ్ చేద్దాం. లీనియర్లీ ఇండిపెండెంట్ ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ ద సెట్ తీసుకుని జీరో ఎలిమెంట్ కి ఐడెంటిటీ ఎలిమెంట్ కి ఈక్వల్ చేసి స్కెల్లార్స్ అన్ని కూడా జీరోస్ అయిపోతాయి అని చెప్పేయాలి. కాబట్టి ఇక్కడ లీనియర్ కాంబినేషన్ రాసిన. లెట్ A1 t of θ1 plus A2 into t of θ2 and so on plus AM into t of θm is equal to 0 bar cap where AI belongs to F for I running from 1 to and so on M. ఇక్కడ A1 A2 and so on AM అనేవి స్కేలర్స్. అయితే మనకు T అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి మనం ఈ ఎలిమెంట్ ని ఎలా రాసుకోవచ్చు అంటే లీనియర్ కాంబినేషన్ ఇలా రాసేసుకోవచ్చు. దిస్ ఇంప్లైస్ T of A1 θ1 plus A2 θ2 plus and so on AM θm is equal to 0 bar cap. అయితే మనకి ఏదైతే 0 బార్ క్యాప్ కి మ్యాప్ అయ్యిందో ఆ ఎలిమెంట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? వెంటనే నల్ స్పేస్ లోకి వెళ్ళిపోద్ది. దేర్ఫోర్ A1 θ1 plus A2 θ2 plus and so on AM θm belongs to N of T. బట్ మనం పైన N of T కి బేసిస్ ఏం తీసుకున్నాం? S తీసుకున్నాం. కాబట్టి మనం బేసిస్ కండిషన్స్ నుంచి ఏం రాసుకోవచ్చు అంటే N of T is equal to L of S. అంటే ఇది N of T లోకి వచ్చింది. N of T L of S కి ఈక్వల్ కాబట్టి ఈ ఎలిమెంట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? L of S లోకి వెళ్ళిపోద్ది. L of S అంటే ఏంటమ్మా? లీనియర్ స్పాన్ ఆఫ్ S. లీనియర్ స్పాన్ ఆఫ్ S అంటే S లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ అని. అంటే మనకు వచ్చిన ఈ ఎలిమెంట్ ని, ఈ లీనియర్ కాంబినేషన్ ని S లో ఉన్న వెక్టార్స్ యొక్క ఏదో ఒక లీనియర్ కాంబినేషన్ కి ఈక్వల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ లో అది చేద్దాం. Therefore, A1 θ1 plus A2 θ2 plus and so on AM θm is equal to B1 α1 plus B2 α2 and so on BK alpha K where BI belongs to F, alpha I belongs to S. ఈ ఈక్వేషన్ లో ఉన్న RHS దాన్ని LHS లో తీసుకొచ్చేయి, అంటే లెఫ్ట్ హ్యాండ్ వైపు పట్టుకొచ్చేయి. అప్పుడు ఏమవుతుంది? Therefore, A1 θ1 plus A2 θ2 and so on AM θm plus minus B1 into alpha1 plus minus B2 into alpha2 and so on minus BK into alpha K is equal to 0 bar cap. కానీ ఆల్ఫాలు తీటాలు ఉన్న సెట్ ఏంటి మన దగ్గర? S1. S1 ఏంటి? బేసిస్ ఫర్ U. అంటే ఏంటి? S1 లీనియర్లీ ఇండిపెండెంట్ అవుద్ది. సో ఇప్పుడు ఈ లీనియర్ కాంబినేషన్ ఏంటి? లీనియర్లీ ఇండిపెండెంట్ సెక్టార్ లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్. కాబట్టి ప్రతి స్కెల్లార్ వాల్యూ కూడా మనం 0 అని రాసుకోవచ్చు ఇక్కడ. Therefore, A1 is equal to A2 is equal to so on AM is equal to B1 is equal to B2 is equal to so on BK is equal to 0. అంటే A1 is equal to A2 is equal to so on AM is equal to 0. ఇదిగోండి మనం ఇక్కడ పైన స్టార్టింగ్ తీసుకున్న లీనియర్ కాంబినేషన్ లో ఉన్న స్కెల్లార్స్ అన్ని ఏమైపోయినాయి? జీరోస్ అయిపోయినాయి. కాబట్టి T of θ1 and so on T of θm అనే వెక్టార్స్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ని ఫామ్ చేస్తాయి. అవి ఎందులో ఉన్నాయి? S2 లో ఉన్నాయి. కాబట్టి ఏం చెప్తాం? Therefore, S2 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. S2 అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి బేసిస్ అవ్వాలంటే? L of S2 ఈజ్ ఈక్వల్ టు R of T అని చెప్పాలి. ఫస్ట్ ఇది మనకు తెలిసింది ఒక సెంటెన్స్ చూద్దాం. చూడండి. క్లియర్లీ
S2 is subset of R of t. That implies L of S2 is subset of R of t. దీనికి ఈక్వేషన్ 2 ఇచ్చాము. అయితే నెక్స్ట్ ఇంక మనం ఏమని ప్రూవ్ చేస్తే సరిపోద్దంటే ఇవి రెండు ఈక్వల్ అని చెప్పడానికి ఆర్ ఆఫ్ టీ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ టూ. అయితే దానికోసం మనం ఆర్ ఆఫ్ టీలో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుని అదే ఎలిమెంట్ ఎల్ ఆఫ్ ఎస్ టూలో ఉందని ప్రూవ్ చేస్తాం. లెట్ బీటా బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ టీ, దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ such that t of alpha is equal to beta. ఎందుకని ఆర్ ఆఫ్ టీ అంటే రేంజ్ సెట్ లో ఒక వెక్టార్ ఎగ్జిస్ట్ అయ్యిందంటే దానికి ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఆల్ఫా అనేది యూలో ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బేటా అయ్యేటట్టు ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ఫా ఎక్కడ ఉందో చూడండి. మళ్ళీ నౌ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. ఆల్ఫా బిలాంగ్స్ టు యూ అయితే మనకి యూకి బేసిస్ ఏంటి? ఆల్ఫా వన్నల్ని తీటా వన్నల్ని కంటైన్ చేసే సెట్. కాబట్టి మనకి ఏదన్నా ఒక వెక్టార్ యూలో ఉంది అంటే ఆల్ఫాలు తీటాల యొక్క లీనియర్ కాంబినేషన్ కింద రాసుకోవచ్చు. నౌ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ సిఐస్ డిఐస్ బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు C1 alpha 1 plus and so on plus CK alpha K plus D1 theta 1 plus and so on plus DM theta M. సో టీ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్స్ టీ అప్లై చేస్తున్నామమ్మా. టీ ఆఫ్ C1 alpha 1 ప్లస్ C2 alpha 2 అండ్ సో ఆన్ CK alpha K ప్లస్ D1 theta 1 ప్లస్ D2 theta 2 ప్లస్ అండ్ సో ఆన్ DM theta M. కానీ మనకు టీ అనేది లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు C1 ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా 1 ప్లస్ C2 ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ CK ఇంటూ టీ ఆఫ్ ఆల్ఫా K ప్లస్ D1 ఇంటూ టీ ఆఫ్ theta 1 ప్లస్ D2 ఇంటూ టీ ఆఫ్ theta 2 అండ్ సో ఆన్ ప్లస్ DM ఇంటూ టీ ఆఫ్ theta 1. మనం ఆల్రెడీ పైన ఈక్వేషన్ 1 ఒకటి ఇచ్చి ఉంచాం. అదేంటి అంటే టీ ఆఫ్ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్, టీ ఆఫ్ ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్, అలా టీ ఆఫ్ ఆల్ఫా కే వరకు వాల్యూస్ అన్ని 0 బార్ క్యాప్ అయిపోతాయి. కాబట్టి ఈ ఫస్ట్ ఉన్న వెక్టార్స్ అన్నిటినీ మనం యాడ్ చేసింది ఏదైతే ఉందో ఇది మొత్తం 0 బార్ క్యాప్ అయిపోద్ది. 0 బార్ క్యాప్ అయ్యింది కాబట్టి 0 బార్ క్యాప్ అంటే ఐడెంటిటీ వెక్టార్ ప్లస్ ఇంకొక వెక్టార్ని యాడ్ చేస్తున్నాం. సో ఈ సెకండ్ వెక్టార్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ సెకండ్ వెక్టార్ ప్లేస్లో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలంటే D1 ఇంటూ టీ ఆఫ్ theta 1 ప్లస్ అండ్ సో ఆన్ DM ఇంటూ టీ ఆఫ్ theta M వరకు తీసుకుంటాం. 0 బార్ క్యాప్ని దీనికి యాడ్ చేసినప్పుడు సేమ్ ఇదే వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు D1 ఇంటూ టీ ఆఫ్ theta 1 ప్లస్ D2 ఇంటూ టీ ఆఫ్ theta 2 అండ్ సో ఆన్ ప్లస్ DM ఇంటూ టీ ఆఫ్ theta M. కానీ టీ ఆఫ్ ఆల్ఫా అంటే ఎంత ఉంది మనకు పైన? బేటా. సో బేటా ఈజ్ ఈక్వల్ టు D1 ఇంటూ టీ ఆఫ్ theta 1 ప్లస్ D2 ఇంటూ టీ ఆఫ్ theta 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ DM ఇంటూ టీ ఆఫ్ theta M. ఇవి వెక్టార్స్ మీరు అబ్జర్వ్ చేయండి. టీ ఆఫ్ theta 1, టీ ఆఫ్ theta 2, టీ ఆఫ్ theta M ఎక్కడ? S2లో. కాబట్టి లీనియర్ కాంబినేషన్ ఎక్కడ ఉంటుంది? L ఆఫ్ S2లో ఉంటుంది. సో దిస్ ఇంప్లైస్ బేటా బిలాంగ్స్ టు L ఆఫ్ S2. దేర్ ఫోర్ మనం ఆర్ ఆఫ్ టీలో తీసుకున్నది ఎల్ ఆఫ్ S2లోకి వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ S2. ఇది ఈక్వేషన్ 3. ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 ఎల్ ఆఫ్ S2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ టీ. మనం ఇప్పుడు రెండు కండిషన్స్ ప్రూవ్ చేసాం. ఒకటి S2 లీనియర్లీ ఇండిపెండెంట్, రెండోది ఎల్ ఆఫ్ S2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ టీ అయింది. కాబట్టి దేర్ ఫోర్ S2 ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. దేర్ ఫోర్ డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు M. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వాడతాం దీన్ని. డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు M. నెక్స్ట్ LHS తీసుకుందాం. మనకి థీరం స్టేట్మెంట్లో ఇచ్చింది డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ N ఆఫ్ టీ. డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ఎంత వచ్చింది మనకి? ఇప్పుడే చెప్పుకున్నాం M. ప్లస్ డైమెన్షన్ ఆఫ్ N ఆఫ్ టీ స్టార్టింగ్లో తీసుకున్నాం ఎంత? K. సో M ప్లస్ K ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ U. ఎందుకని పైన మనం చేసినప్పుడు డైమెన్షన్ ఆఫ్ U ఎంత ఉంది మన దగ్గర? M ప్లస్ K. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. అంటే LHS తీసుకుంటే మనకు RHSకి ఈక్వల్ అయిపోయింది. దాన్ని మళ్ళీ కింద క్లియర్గా ఇంకొక మాట రాస్తున్నాం. దేర్ ఫోర్ డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ N ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ U. దట్ మీన్స్ రో ఆఫ్ టీ ప్లస్ న్యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ U. హెన్స్ ద థీరమ్ ఈజ్ ప్రూవ్డ్. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, if
T maps V4 of R to V3 of R is a linear transformation defined by T of A comma B comma C comma D is equal to A minus B plus C plus D comma A plus 2C minus D comma A plus B plus 3C minus 3D. For A comma B comma C comma D belongs to R. Then verify that rho of T plus nu of T is equal to dimension of V4 of R. ఇది చూస్తే మీకు ఏం గుర్తు రావాలంటే వెంటనే ర్యాంక్ నలిటీ థీరం యూజ్ చేసి ప్రూవ్ చేయాలి అని గుర్తు రావాలి. డైమెన్షన్ ఆఫ్ V4 అంటున్నాడు అంటే ఏంటి, మనకి ఇక్కడ ఇచ్చిన స్పేస్ అన్నమాట V4. రో ఆఫ్ టీ అంటే ఏంటి, ర్యాంక్ ఆఫ్ టీ. అలాగే న్యూ ఆఫ్ టీ అంటే నలిటీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ డొమైన్. సో ఇది ర్యాంక్ నలిటీ థీరం యూజ్ చేసి ప్రూవ్ చేయాలి. ఒక్కొక్కసారి డైరెక్ట్ గానే అడుగుతాడమ్మ క్వశ్చన్, వెరిఫై యూజింగ్ ర్యాంక్ నలిటీ థీరం అని అన్న ఇవ్వచ్చు, లేదా వెరిఫై ర్యాంక్ నలిటీ థీరం అని ఇచ్చినా వదిలేయచ్చు. ఈ ఈక్వేషన్ లాస్ట్లో ఈక్వేషన్ ఇవ్వకుండా ఎలా ఇచ్చినా సొల్యూషన్ ఇది. ఓకే, సొల్యూషన్ మనం ఈ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ మనకి ఎస్ అనే సెట్ మనకు ఒక బేసిస్ కావాలి కాబట్టి V4కి సంబంధించిన స్టాండర్డ్ బేసిస్ తీసుకుందాం. లెట్ S is equal to E1, E2, E3, E4 be the standard basis of V4 of R. అందులో మీకు తెలుసు కదా E1, E2, E3, E4 ఏంటో రాసుకున్నాం. నెక్స్ట్ T maps V4 of R to V3 of R is a linear transformation defined by వాడు ఇచ్చిన ఫంక్షన్ రాస్తాం ఇక్కడ. T of A comma B comma C comma D is equal to A minus B plus C plus D comma A plus 2C minus D comma A plus B plus 3C minus 3D for A comma B comma C comma D belongs to R. మనం ఇప్పుడు రో ఆఫ్ టీ న్యూ ఆఫ్ టీ కట్టాలి అంటే డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ తెలియాలి, డైమెన్షన్ ఆఫ్ ఎన్ ఆఫ్ టీ తెలియాలి మనకి. ఓకే, డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ కట్టడానికి ప్రాసెస్ చేద్దాం. మనకు వాడిచ్చిన ఫంక్షన్ ఉపయోగించి ముందు మనం ఆర్ ఆఫ్ టీలో వెక్టార్స్ని తెచ్చుకోవాలి. సో టీ ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ 1 0 0 0. దీనికి మనకు వాడిచ్చిన ఫంక్షన్ అప్లై చేస్తే ఏమొస్తుందంటే 1 కామా 1 కామా 1. అలాగే టీ ఆఫ్ E2 కడితే ఎంత వస్తుందంటే -1 కామా 0 కామా 1. అలాగే టీ ఆఫ్ E3 కడితే కనుక 1 కామా 2 కామా 3. టీ ఆఫ్ E4 కడితే కనుక టీ ఆఫ్ 0 0 0 1 ఈజ్ ఈక్వల్ టు 1 -1 -3. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసిన తర్వాత వచ్చిన రిజల్టెంట్ వెక్టార్స్ ఈ రైట్ సైడ్ ఇవన్నీ. కాబట్టి వీటిని అన్నిటిని మనం రేంజ్ సెట్లో ఉంటాయి అనుకోవచ్చు. కాబట్టి వీటిని అన్నిటిని తీసుకెళ్లి రేంజ్ సెట్కి ఒక సబ్సెట్ పెట్టి దాంట్లో పెడతాం. లెట్ ఆర్ ఆఫ్ టీ అండ్ ఎన్ ఆఫ్ టీ బి రేంజ్ అండ్ నల్ స్పేసెస్. లెట్ S ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా గామా డెల్టా సబ్సెట్ ఆఫ్ V3 ఆఫ్ R. ఎందుకని V3 ఆఫ్ R, మనకి కోడోమైన్ V3 ఇచ్చాడు క్వశ్చన్లో. అలాగే ఈ ఆల్ఫా బీటా గామాలంటే ఇదిగోండి ఈ 4 వెక్టార్స్ వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 కామా 1 కామా 1, బీటా ఈజ్ ఈక్వల్ టు -1 కామా 0 కామా 1, gamma is equal to 1 comma 2 comma 3 and delta is equal to 1 comma -1 comma -3. Dimension of V3 of R is equal to 3 మనకు తెలిసింది. సో మనకి ఇక్కడ S లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి, 4 వెక్టార్స్ ఉన్నాయి. డైమెన్షన్ ఏమో 3. సో డైమెన్షన్ 3 కన్నా S లో ఎక్కువ వెక్టార్స్ ఉన్నాయి, 4 వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా S అనేది లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. అది రాస్తాం. క్లియర్లీ S is linearly డిపెండెంట్. నెక్స్ట్ మనం దీన్ని ఎస్ని రెడ్యూస్ చూసుకుంటా వెళ్ళి ఎస్ నుంచి ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ని ఫామ్ చేస్తాం. ఆ లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్టే మనకి ఆర్ ఆఫ్ టీకి బేసిస్ అని చెప్తాం. ఎందుకంటే మనం ఆర్ ఆఫ్ టీని స్పానింగ్ సెట్ ఇది. ఇక్కడ ఎస్ అనేది ఆర్ ఆఫ్ టీకి స్పానింగ్ సెట్. సో ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ టీ. ఇక్కడ ఆల్రెడీ మనకి బేసిస్ నుంచి రాస్తే వచ్చిన వెక్టర్స్ కాబట్టి మనం ఎస్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే ఎస్ ఈ స్పానింగ్ సెట్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ. సో అయితే ఇది లీనియర్లీ డిపెండెంట్ కాబట్టి దీని నుంచి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఫామ్ చేసి దాన్ని బేసిస్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ అని చెప్తాం. అప్పుడు డైమెన్షన్ ఆఫ్ ఆర్ ఆఫ్ టీ చెప్తాం. సేమ్ అలాగే ఎన్ ఆఫ్ టీకి కూడా ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ని ఫామ్ చేసి దాని నుంచి డైమెన్షన్ చెప్తాం. ప్రాసెస్ అది. ఓకే, సో లెట్ S1 is equal to alpha comma beta comma delta subset of V3 of R తీసుకుంటున్నాం. 4 ఉన్నాయి కాబట్టి ఏదో ఒక దాన్ని తీసేయొచ్చమ్మా. యూజువల్లీ చివర రాసుకున్న వెక్టార్ని తీసేస్తాం. సో నేను డెల్టాని తీసేసి మిగతా మూడిట్లతో S1 ఫామ్ చేశాను.
ఇప్పుడు మళ్ళీ అగైన్ నేను S1 అనేది లీనియర్లీ ఇండిపెండెంటా లీనియర్లీ డిపెండెంటా చెక్ చేస్తాను. అలాగే మనకి క్లియర్లీ L(S1) ఈజ్ ఈక్వల్ టు R(t) కూడా అవుతుంది. ఇక్కడ లీనియర్లీ ఇండిపెండెంటా డిపెండెంటా చెక్ చేయడానికి లీనియర్ కాంబినేషన్ రాస్తున్నాం. ఫర్ A, B, C belongs to F, A alpha plus B beta plus C gamma is equal to 0 bar cap, A into 1, 1, 1 plus B into -1, 0, 1 plus C into 1, 2, 3 is equal to 0, 0, 0. ఇది మల్టిప్లై చేయండి. A into 1 plus B into -1 plus C into 1 అంటే A minus B plus C. అలాగే నెక్స్ట్ A into 1, B into 0, C into 2 ఉంది కాబట్టి A plus 2C is equal to 0. నెక్స్ట్ అలాగే A into 1 plus B into 1 plus C into 3 కాబట్టి A plus B plus 3C is equal to 0. అయితే ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే A is equal to -2C. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ లో పెట్టండి. -2C plus B plus 3C is equal to 0 అంటే B plus C is equal to 0 అంటే B is equal to -C. ఇక్కడ A is equal to -2C వచ్చింది, ఇక్కడ B is equal to -C వచ్చింది. కాబట్టి AB వాల్యూస్ అనేవి C మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి మనం తీసుకున్న సెట్ ఆఫ్ వెక్టార్స్ అనేవి లీనియర్లీ డిపెండెంట్ అని చెప్పేయచ్చు. చూడండి, A, B డిపెండ్ ఆన్ C, దేర్ఫోర్ S1 ఈజ్ లీనియర్లీ డిపెండెంట్. మనకేం కావాలి? లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కావాలి కాబట్టి మళ్ళీ ఇంకో వెక్టార్ని తీసేసి S2 అనేది రాద్దాం. Let S2 is equal to alpha, beta subset of V3 of R. For A, B belongs to F, A alpha plus B beta is equal to 0 bar cap. Linear combination తీసుకున్నాం. A into 1, 1, 1 plus B into -1, 0, 1 is equal to 0, 0, 0. Aని Bని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే A minus B is equal to 0, A is equal to 0, A plus B is equal to 0. ఇక్కడ ఆల్రెడీ A is equal to 0 వచ్చింది కదా, అది తీసుకొచ్చి ఈక్వేషన్ లో పెట్టారు అనుకోండి, ఏమవుద్ది? B is equal to 0. సో S2 ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఎందుకని? స్కెల్లార్స్ రెండు జీరోస్ అయిపోయినాయి. అలాగే ఇందాక స్టార్టింగ్ చెప్పుకున్నాం L(S) is equal to R(t), నెక్స్ట్ ఏమో L(S1) is equal to R(t) అవుద్ది. దాని నుంచి మళ్ళీ అగైన్ దిస్ ఇంప్లైస్ L(S2) is equal to R(t). సో S2 లీనియర్లీ ఇండిపెండెంట్ అయింది, L(S2) R(t) అయింది కాబట్టి దేర్ఫోర్ S2 ఈజ్ ఏ బేసిస్ ఆఫ్ రేంజ్ స్పేస్ R(t). S2లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ డైమెన్షన్ ఆఫ్ R(t) ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ టు ఫైండ్ డైమెన్షన్ ఆఫ్ N(t) అమ్మ, ఇక్కడ డైమెన్షన్ అనే పదం పడలేదు. టు ఫైండ్ డైమెన్షన్ ఆఫ్ N(t) కి ప్రాసెస్ ఇది. లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు N(t) అని తీసుకుందాం. N(t)లో ఉంది అంటే ఏంటి? కోడొమైన్ లో ఉన్న ఐడెంటిటీ వెక్టార్ 0 బార్ క్యాప్ కి మ్యాప్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ T ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్. కానీ మనకు ఆల్ఫా అనేది ఏంటి? ఫస్ట్ డొమైన్ లో తీసుకుంటాం అంటే మనకి క్వశ్చన్ లో డొమైన్ ఎంత ఇచ్చాడు? V4 ఆఫ్ R ఇచ్చాడు కాబట్టి దిస్ ఇంప్లైస్ T ఆఫ్ A, B, C, D ఈజ్ ఈక్వల్ టు 0 బార్ క్యాప్ అని రాసుకుంటాం. అయితే మనకు T ఆఫ్ A, B, C, D ఎలా డిఫైన్ చేశాడో అది రాస్తాం ఇక్కడ దీని ప్లేస్ లో. దిస్ ఇంప్లైస్ A minus B plus C plus D, A plus 2C minus D, A plus B plus 3C minus 3D is equal to 0, 0, 0. ఇప్పుడు మూడు ఈక్వేషన్స్ ని కోఆర్డినేట్ వైజ్ ఈక్వేట్ చేస్తే మనకి దిస్ ఇంప్లైస్ A minus B plus C plus D is equal to 0, అలాగే A plus 2C minus D is equal to 0, అలాగే A plus B plus 3C minus 3D is equal to 0. మనం N(t) అనే సెట్ కడదాం. ముందు N(t) అనే సెట్ కట్టాలంటే ఈ ఈక్వేషన్స్ అన్నిటిని సాల్వ్ చేసుకుని మనకి 4 వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ ABCD అనేవి, అవి మినిమైజ్ చేసుకుని ఫస్ట్ ఎన్ని వేరియబుల్స్ లోకి రెడ్యూస్ అవుతాయో చూడాలి. ఈ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది మనకు అది. సో సాల్వ్ చేసి బేసిస్ అండ్ డైమెన్షన్ చాప్టర్ లో చేస్తాం నల్ స్పేస్ కట్టే ప్రాసెస్. సేమ్ అలాగే ప్రాసెస్ అదే ఇక్కడ ఫాలో అవుతాం, అదే ప్రాసెస్ ఇది. దానికోసం ఈ 3 సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ 1 + 2 చేద్దాం. ఈక్వేషన్ 1 + 2 చేస్తే A + A 2A మైనస్ B ఇక్కడ లేదు కాబట్టి -B, ఇక్కడ +C, ఇక్కడ +2C, +3C, ఇక్కడ +D, ఇక్కడ -D క్యాన్సిల్ అయిపోతే ఉండదు ఇంకా. సో 2A - B + 3C is equal to 0. ఇప్పుడు ఈక్వేషన్ 2 చూడండి. ఈక్వేషన్
2 నుంచి d వాల్యూ కడదాం. d ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ a ప్లస్ 2c ఏం రాసుకోవచ్చు b ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 3c ఈక్వేషన్ 4 నుంచి 2a ప్లస్ 3c d ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2c ఈ రెండిట్లోకి వచ్చేసినాయి. మొత్తం 4 వేరియబుల్స్ ఉన్నాయి, అవి రెండిట్లోకి వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు నల్ సెట్ ఎలా రాయాలో నల్ స్పేస్ ఎలా రాయాలో చూద్దరు కానీ n ఆఫ్ t చూద్దాం. n ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ a, b, c, d such that t of a, b, c, d is equal to 0 bar cap. ఎందుకని నల్ స్పేస్ లో ఉంటే ఇమేజెస్ 0 bar cap కి వెళ్ళాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ a, b, c, d such that t of a, b, c, d అంటే ఎంత ఇచ్చాడో రాద్దాం. a minus b plus c plus d కామా a plus 2c minus d కామా a plus b plus 3c minus 3d is equal to 0 bar cap. So this is equal to set of a, b, c, d such that మన పైన ఈ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. సో అవి ఇక్కడ రాస్తాం. a అంటే a, b అంటే 2a plus 3c, కామా c అంటే c, కామా d అంటే a plus 2c. ఇప్పుడు దీన్ని రెండు వెక్టార్స్ కింద విడగొడదాం. a కామన్ తీసి c కామన్ తీసి విడగొడదాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ a, b, c, d సచ్ దట్ ఆల్రెడీ మీరు బేసిస్ అండ్ డైమెన్షన్ లో రాస్తారు, అలాగే ఇక్కడ కూడా రాస్తాం దీన్ని రెండు వెక్టార్స్ కింద. ఏ కామన్ తీస్తే ఇక్కడ ఫస్ట్ ఆర్డినెంట్ ఏముంది ఏ కోఎఫిషియంట్ 1, కామా సెకండ్ కోఆర్డినెంట్ లో ఏ కోఎఫిషియంట్ ఎంత ఉంది 2, కామా థర్డ్ దాంట్లో సి ఉంది ఏ లేవు కాబట్టి 0. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ దాంట్లోకి వచ్చేసరికి ఏ కోఎఫిషియంట్ ఎంత ఉంది 1. ఓకే ప్లస్ మళ్ళీ నెక్స్ట్ సి కామన్ తీసి రాసుకోద్దాం. సి కామన్ తీస్తే ఇక్కడ ఏముంది ఏ అంటే సి లేవు కాబట్టి 0. నెక్స్ట్ 2a ప్లస్ 3c లో సి కోఎఫిషియంట్ ఎంత 3, కామా ఇక్కడ సి ఉంది సి కోఎఫిషియంట్ ఎంత 1, కామా a ప్లస్ 2c లో సి కోఎఫిషియంట్ ఎంత 2. అంటే మనకి ఎన్ని ఇండివిజువల్ వెక్టార్స్ వచ్చినాయి ఇక్కడ 2 వచ్చినాయి. కాబట్టి n ఆఫ్ t అనే దానికి మనకి 2 ఇండివిజువల్ వెక్టార్స్ వచ్చినాయి కాబట్టి డైమెన్షన్ ఆఫ్ n ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 2 అని రాస్తాం. దేర్ఫోర్ డైమెన్షన్ ఆఫ్ n ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 2. పైన ఆల్రెడీ డైమెన్షన్ ఆఫ్ r ఆఫ్ t కట్టాం, అది 2 ఉంది. ఇప్పుడు యాడ్ చేద్దాం. దేర్ఫోర్ డైమెన్షన్ ఆఫ్ r ఆఫ్ t ప్లస్ డైమెన్షన్ ఆఫ్ n ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ v4 ఆఫ్ r. ఓకేనమ్మా, ఇక్కడితో ప్రాబ్లం అయింది. ర్యాంక్ నలిటీ థియరం వెరిఫై అయింది. నెక్స్ట్ రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్. ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ BSc మ్యాథమెటిక్స్ వాల్యూమ్ 3 ఎస్ చాన్ లేదా సెమ్ బుక్ విడిగా దొరుకుద్ది, అదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ అది మోడర్న్ ఆల్జిబ్రా బై AR వశిష్ట, కృష్ణ ప్రకాష్ మీడియా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.